శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో 11వ రోజు మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారికి, మాతా నిరంజనానంద సరస్వతి మాతా గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం. ఇవాళ ఏకనాథ్ మహారాజు వారు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనం, వైరాగ్యం కలిగినటువంటి కారణంగా భగవంతుడి పట్ల మనస్సు లగ్నం చేసి ఈ కార్యక్రమాన్ని మొత్తం శ్రీకారం చుట్టగలిగారు. అంటే గత జన్మల కర్మ వాసనా ఫలితం వలనే మాత్రమే వస్తుంది. అందుకు చెబుతున్నారు పెద్దవాళ్ళు అంతమంది కూడా, వృద్ధాప్యంలో కాదురా నాయన, వయసు ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక విషయాల పట్ల మనం ఆకర్షితులు అవ్వాలి. అప్పుడు మనం చేసుకున్నటువంటి సాధన ఫలితం మళ్ళీ ఈ జన్మలో కానీ, ఈ జన్మలోనే విపరీతంగా దాని సాధన ఫలితం, మన తాలూకా సాధన ఎంత తీవ్రంగా ఉంటుందో దాని ఫలితాన్ని అంతగానే మనం పొందొచ్చు. కానీ కొన్ని సందర్భాలలో కర్మ బలీయంగా ఉంటే అది ముందు జన్మలో మనకి తప్పనిసరిగా మనకు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తప్పనిసరిగా మనకి అవకాశం ఇస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ కంటికి కనిపించే విశ్వానికి కంటికి కనిపించకుండా నడిపే పరమాత్మకి కలిగినటువంటి అవినాభావ సంబంధం ఏమిటి, కనిపించని ఆ దివ్యశక్తిని ఏ విధంగా పొందాలి, ఎలా సాక్షాత్కరింప తీసుకోవాలి, అలా ఎవరైనా సాక్షాత్కారం పొందిన వారు ఉన్నారా అంటే ఆ మార్గాన్ని అంతమందికి తెలిపి సర్వజనుల్ని మార్గంలో నడపరా. అలా నడపకపోతే అది స్వార్థమే కానీ పరమార్థ జీవితం కాదు అని ఆలోచనతో సతమతమవుతూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి ఏకనాథ్ మహారాజు వారు. కొంతమంది తన ప్రశ్నలకి పిచ్చి ప్రశ్నలు అనేవారు. ఇవన్నీ మనం గత భాగంలో చెప్పుకున్నాం. అయితే ఏకనాథ్ మహారాజు వారికి బాల్యంలో వచ్చిన ప్రశ్నలన్నీ రానక్కరలేకుండానే తన ప్రబోధాలతో మనల్ని పునీతనం చేస్తూ మనలందరినీ ఉద్ధరించే కార్యక్రమే తమ జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు. పాప తాప దైన్యాలను పోగొట్టగలిగేది ఒక సద్గురువు మాత్రమేనని గురుగీత చెబుతున్నది. గంగా స్నానం పాపాన్ని, చంద్రుడి తాలూకా వెన్నెల తాపాన్ని, కల్పవృక్షం దైన్యాన్ని ఇది నివారిస్తుందని మనకి శాస్త్రం చెప్తున్నది. గంగా స్నానం కోసం నది దాకా కష్టపడి వెళ్ళాలి. చంద్రుడి వెన్నెల కోసం కొంతకాలం పౌర్ణమి వచ్చే వరకు మనం వేచి ఉండాలి. కల్పవృక్షం కోసం తపస్సు చేయాలి. కానీ ఇవన్నీ ఉన్న చోట నుండి సద్గురునాథుడు పాప తాప దైన్యాలను నివృత్తి చేయగలిగినటువంటి ఏకైక సర్వసత్తాక అధికారం కలిగినటువంటి స్థానం ఎవరిది అంటే గురుస్థానం. ఈ సత్యాన్ని ఏకనాథ్ మహారాజు వారు తన అనుభవంతో చెప్పుకున్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బోధన చేస్తున్నారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఏకనాథ్ గారు పైఠాన్ చేరి సంవత్సరం దాటింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా జరిపించవలసినటువంటి ఉత్సవాలు దగ్గర పడిపోయి ఉత్సవాలు తన ఇంటి ప్రాంగణంలో జరిపించాలని నిశ్చయించారు. గిరిజాబాయికి ఊపిరాడనంత పని, కానీ అన్ని పనుల్లోని ఊరిలోని అనేక మంది మహిళలు వచ్చి సహాయం అందించారు. ఆ ఉత్సవాలన్నీ కూడా రోజులు అందరికీ సమారాధనకు సరిపడే విధంగా ధాన్యం దంచడం, పిండ్లు వేసరడం, పప్పులు తయారు చేయడం, కారం దంచడం మొదలైనటువంటి పనులన్నీ అందరూ కలిసిమెలిసి చేస్తున్నారు. ఈ విధమైనటువంటి సహాయాలు అందించడానికి వచ్చిన వారందరూ కూడా నిరంతరం అక్కడే అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. గిరిజాబాయి వంటలు ఎంతో రుచికరంగా వండుతున్నది. నిరంతర భగవన్నామ సంకీర్తనతో తయారైనటువంటి ఆ ప్రసాదాలు అమృతమయమైనటువంటి రుచిని, అపార బలాన్ని వాళ్ళందరికీ సమకూరుస్తూ ఉండేది. వారు రోజంతా పనిచేసినా అలసట పొందేవారు కాదు. గిరిజాబాయి కూడా అలసిపోయేది కాదు. ఇదంతా పరమాత్మ తాలూకా బలమే అని అనుకుని ఆమె. ఏకనాథ్ మహారాజు గారు ఒక గురువుగా ప్రజలంతా గౌరవించడం, తమ ఇబ్బందుల్ని కష్టాలను చెప్పుకోవడం, సమస్యలకు వారు చెప్పే పరిష్కార మార్గాలను అనుసరించడం ద్వారా సుఖశాంతులు పొంది నిత్యం సత్సంగానికి వస్తూ ఉండే పామరులను చూసి పైఠాన్ బ్రాహ్మణులకి ఈర్ష్య కలిగింది. రైతువారీ పనులు చేసుకుని బ్రాహ్మణులైన అయ్యగారులకి సేవలు అందిస్తూ వాళ్ళ కనుసన్నల్లో మెలుగుతూ ఉండేవారంతా పనులు పూర్తి కాగానే ఎవరితోని అవాకులు చవాకులు మాట్లాడకుండా
సమయం నియమం పాటిస్తూ సత్సంగం వినడానికి, సంకీర్తనలో పాల్గొనడానికి వెళ్ళి కూర్చుంటున్నారు. ఇది బ్రాహ్మణులు అంతమందికి కూడా చిరాకు కలిగించింది. అయినా ఏమీ చేయలేక ఎప్పుడైనా ఎక్కడైనా ఏకనాథుని పరిహాసం చేయాలని, ఎలాగైనా పరాభవించాలని సమాలోచనలు, కుయుక్తులు పన్నుతున్నారు. ఊరి బయట నివసించే, ఎందుకంటే ఏకనాథ్ మహారాజు వారి సత్సంగంలో అన్ని కులాల వారు పాల్గొనేవారు. అందరూ సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒకరోజు సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక నూతన యువకుడు ఏకనాథ్ గారి దృష్టిలోకి వచ్చాడు. అలసట అనేది లేకుండా యంత్రంలాగా అన్ని పనులు చేస్తున్నాడు. వచ్చిన వారంతా ఏకనాథ్ గారి ఆశీర్వచనాలు తీసుకుని తమ తమ నివాసాలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ నవ యువకుడు మాత్రం నామజపం చేస్తూ అన్నీ సర్దుకుని పోతున్నాడు. వంట పాత్రలన్నీ ఆ రాత్రి వేళలోనే కడుగుతున్నాడు. ఏకనాథ్ గారి గిరిజాబాయిని కలిసి ఆ యువకుడు ఎవరని అడిగారు. ఆమె, నాకు తెలియదు, తమరే పురమాయించారేమో అనుకున్నదని భార్య చెప్పింది. అప్పుడు ఆశ్చర్యంతో అతని దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, ఏ ఊరు, నిన్నాళ్ళ నుంచి లేవు, ఈరోజే కనిపిస్తున్నావు, నీ పేరేమిటి అంటూ ప్రేమ అంటే చాలా ఆప్యాయతతో అడిగాడు. పలకరించి అడిగితే, మహారాజు తమరికి చెప్పకుండా సేవలో పాల్గొనేందుకు మన్నించండి అంటూ నమస్కారం చేసుకుని అతని భుజాలు లేపి గుండెలకు కత్తుకున్నాడు. కానీ ఒక అనాథనని, క్షత్రియ కులస్తుడని, పేరు ఉద్ధవుడని చెప్పి ఏకనాథ్ గారి సేవలో తనకి స్థానం కల్పించమని, దయ చూపించమని వేడుకున్నాడు. ఏకనాథ్ మహారాజు వారి మనసు కరిగి నీరయింది. ఆనాడు తన జనార్దన పంత్ మహారాజు వారి పాదాలను ఆశ్రయించడానికి జ్ఞప్తికి వచ్చింది. నీళ్లు చిప్పిలండెడు కళ్ళతో ఉన్న ఉద్ధవుణ్ణి చూసి ఆయనకి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే, ఏదో మన ఇద్దరికి అవినాభావ సంబంధం ఉన్నది, భగవంతుడిని ఇక్కడికి పంపించాడు, మనం సంతోషించవలసినటువంటి విషయమే ఇది, మహారాజులాగా సేవలు చేసుకో, భగవద్ అనుగ్రహం కలుగుగాక అని ఏకనాథ్ మహారాజు వారు దీవించారు ఉద్ధవుణ్ణి. ఆ రోజు నుంచి గిరిజాబాయి కొన్ని పనుల్లో మంచి సహాయం లభించింది. నిత్యము శ్రీకృష్ణుని కథాశ్రవణం చేసి భక్తుల సంకీర్తనలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఎంతమందికో ఆది వ్యాధులు బారిన పడిన వారు వచ్చి సన్నిధానంలో నివారణ పొంది వెళ్ళిపోతున్నారు. ఇది ఇంద్రజాలము కాదు, మంత్రమహిమ కాదు, ఏకనాథ్ మహారాజు వారి తాలూకా వాక్కుని భగవంతుడు సత్యం చేస్తున్నాడంతే. ఇది ఈ వింత విని ప్రజలంతా వింత వింతగా చెప్పుకుంటూ వెళుతున్నారు. శ్రీకృష్ణుడు జన్మదినమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి జననం గురించి చెప్పమని భక్తులు కోరితే ఎన్నిసార్లు విన్నా భక్తులకి తనివి తీరదని అడిగి మరీ చెప్పించుకున్నారు. ఏకనాథుల గారి ప్రవచనం కొనసాగుతున్నది. అసలు మానవుడికి మరణం తెలియకుండా ఉన్నది కాబట్టి ప్రశాంతంగా బతుకుతున్నాడు. అలా కాకుండా పలానా రోజు మరణిస్తామని తెలిసిందంటే ప్రతి వాళ్ళు అశాంతితో క్షణక్షణం మరణ బాధను అనుభవిస్తారు. అదేవిధంగా కంసుడు తన మరణ రహస్యం చెవిన పడగానే ఆనందం ఆమడ దూరానికి పోయింది, భయం ఆవరించింది, క్రోధం పెళ్ళుబుకింది. ఆ మరణాన్ని కల్పిస్తానని నిశ్చయించుకుని ఒక్క ఉదుటును రథంపై నుంచి చెల్లెలు జుట్టు పట్టుకుని కిందకు లాగి కరవాలాన్ని ఎత్తి పట్టుకుని శిరచ్ఛేదం చేయించి కిందకు దించాడు. ఆకాశవాణి పలుకులు దేవకీ వసుదేవులు కూడా విన్నారు. కంసుడులా ఏదో చేస్తాడని వారు కూడా నిశ్చయించుకున్నారు. ఇందులో తమ దోషమేమున్నది అనుకోలేదు. నిర్దోషుల్ని వధించడం మహాదోషం. ధర్మపరుడైనటువంటి వసుదేవుడు తన సాయశక్తులా ప్రయత్నించి ధర్మాన్ని రక్షించేందుకు నిశ్చయించుకుని ఆ క్షణంలోనే కంసుడికి హితబోధ చేశాడు. లేకపోతే తన భార్య కన్నా ముందు తాను అతని చేతిలో చనిపోవాలని దైవాన్ని ప్రార్థించుకుని కంసుడి తాలూకా శాంతి వచనాలు చెప్పాడు. అది ఇలా జరిగిన తర్వాత ఏకనాథ్ మహారాజు గారికి ఎలాగైనా అవమానం చేయాలని అక్కడ ఉన్నటువంటి అగ్రహారం బ్రాహ్మణులు అంతమంది కూడా అతనిపై ప్రయోగించినటువంటి ఈ అంటే ఒక రకమైనటువంటి పనికి నీచమైనటువంటి సంస్కారవంతమైనటువంటి విషయం ఇది. ఒకరోజును ఏకనాథ్ మహారాజు గారు నిత్యం వెళ్ళినట్లే గోదావరి నదీ స్నానానికి వెళ్ళారు. ఆ రోజు ఏకాదశి పర్వదినం. చాలాసేపు నదిలో స్నానం చేసుకుని నది ఒడ్డున అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఇంటికి పోవాలని పైకి వచ్చేసరికి అక్కడ మహమ్మదీయుడు నిలబడి ఉన్నాడు. ఏకనాథ్ మహారాజు వారు భగవంతుడిని ధ్యానిస్తూనే నడుస్తున్నారు. ఆ మహమ్మదీయుడు ఎదురుగా వచ్చి కాండ్రించి ఆయన పైన ఉమ్మేశాడు.
ఏకనాథ్ మహారాజు వారు అతన్ని ఏమీ అనలేదు, అసహించుకోలేదు. మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళి నదిలోకి పోయి స్నానం చేసి వచ్చారు. బాగా పైదాకా వచ్చిన తర్వాత ఆకతాయి ఈ మళ్ళీ వ్యక్తి ఎదురొచ్చి ఆయనపై ఉమ్మేశాడు. ఇలా తిరిగి మహారాజుకు పోయి నదిలో స్నానం చేసి వచ్చారు. ఈ విధంగా ఏకనాథ్ మహారాజు వారి ఓర్పుకి క్షమకి పరీక్ష పెట్టినట్లుగా ఆ వ్యక్తి 108 సార్లు వారిపైన ఉమ్మేయడం జరిగింది. అన్నిసార్లు కూడా వారు నిర్లిప్తంగా కోపం తెచ్చుకోకుండా నదిలో మునగడం, పైకి రావడం జరిగింది. ఇలా సాయంత్రం దాకా ఇలా జరుగుతూనే ఉంది. ఆఖరికి ఆ వ్యక్తి అతని కాళ్ళ మీద పడ్డాడు. స్వామి మహారాజ్, నన్ను క్షమించమని కోరడానికి కూడా నేను తగనివాడని, మీ సహనానికి శాంతిని పరీక్షించాలని, మీకు ఏ విధంగానైనా కోపం తెప్పించమని కొంతమంది దుష్ట బ్రాహ్మణులు కోరితే నేను ఈ దుష్ప్రవర్తనకి మీకు ఇబ్బంది కలిగించాలని నిర్ణయించుకుని ఇలా చేశాను. ఆహా, తమరి సహనం ముందు నేను ఓడిపోయాను. దుష్టబుద్ధి కలవారి సహవాసం ఎంతటి ఘోర కార్యానికైనా ప్రేరణ చేస్తుంది. వాళ్ళంతమంది కలిసి మిమ్మల్ని అవమానించాలని నన్ను ప్రేరేపించారు, నాకు ధనాసను చూపించారు. నా బుద్ధి గడ్డి తినడం వల్ల నేను ఈ అకృత్యానికి పూనుకున్నాను. నన్ను క్షమించుతారా? మీరు సాక్షాత్ దైవ స్వరూపులని నాకు అర్థమైంది అని వలవల ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఏకనాథ్ మహారాజు వారు ఏమాత్రం కోపం అనేది లేకుండా శాంతమూర్తియే ప్రసన్నమైనటువంటి కంఠస్వరంతో, నాయన, ఇందులో నీ దోషం ఏమీ లేదు. వారు కోరారు, నువ్వు చేసావు. ఇది నాకు మేలే జరిగింది. ఎలాగంటే ఇన్ని రోజులుగా గోదావరి తీరవాసం చేస్తూ కూడా 108 సార్లు స్నానం ఒక్కరోజైనా నేను చేయలేకపోయాను. ఈ రోజున నీ పుణ్యమా అని 108 స్నానాలు చేయగలిగాను. నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నువ్వేమీ బాధపడే పని లేదు. హాయిగా నువ్వింటికి వెళ్ళి ఉండు అని చాలా చక్కని మాటలతో, ప్రేమపూరితమైనటువంటి వాక్యాలతో చెబుతూ అతని కళ్ళ వెంట నీ కన్నీళ్లు కారుతూ ఉంటే, అంతటి మహానుభావుడికి నేను హాని తలపెట్టానే అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయనకు మరీ వెళ్ళిపోతూ నమస్కారాలు చేస్తూ వెళ్ళిపోయాడు. ఈ సమాచారం అంతా ఆ ఊరి బ్రాహ్మణులు ఎవరైతే ఈ తురుష్కుని ప్రేరేపించారో వారికి తెలిసింది. తర్వాత ఎప్పుడైనా ఏకనాథ్ మహారాజు వారికి ఎదురుపడితే వారు తలదించుకుని తోవలో తప్పుకుని ఏదో తప్పు చేశాము అన్నవాడిలాగా పక్క నుంచి తప్పించుకుంటూ పోయేవారు. భగవంతుడి సేవలో ఏకనాథుల వారికి ప్రతిరోజు ఒక క్షణం గడిచిపోతున్నది. ఉద్ధవుడనే సేవకుడు అన్ని రకాల పూజలకి ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాడు. ఎంతమందికైనా అలుపు లేకుండా వంటలు వండి భోజనాల ఏర్పాట్లు గిరిజాబాయి చేస్తూ ఉండేది. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఏకనాథ్ గారికి ఒకనాడు గురునాథుడైనటువంటి శ్రీ జనార్దన పంత్ మహారాజు వారి దర్శనం చేసుకోవాలని ప్రగాఢమైనటువంటి కోరిక వచ్చింది. వారి అనుమతి లేనిదే వారిని దర్శించడానికి వెళ్ళకూడదు. ఏమిటి చెయ్యాలి? ఏకనాథ్ మహారాజు వారికి ఏమీ తోచకుండా ఉంది. ఇంతలో గురుదేవుల వద్ద నుంచి ఒక వ్యక్తితో కబురు వచ్చింది. ఒకసారి ఏకనాథ్ మహారాజును వచ్చి వెళ్ళమని చెప్పు అని పంపించారు. ఏకనాథ్ గారి సంతోషానికి అంతు లేదు. దేవగిరికి పోవాలి, వారి సన్నిధిలో ఆనందాన్ని అనుభవించాలే కానీ వర్ణించ సాధ్యం కాదు అని అనుకున్నారు. ఈశ్వర సంకల్పం ఈ సృష్టిలో ఏ శక్తి కూడా ఎదిరించడానికి సమర్థవంతమైనది కాదు. ఈ విషయాన్ని నిరంతరం మనసులో ఉంచుకుంటూ స్థితప్రజ్ఞులు తమ సంకల్పానుసారం భగవత్ సంకల్పాలతో అనుసంధానం చేసుకోగలగడమే స్థితప్రజ్ఞత్వానికి మొదటి మెట్టు. వారు తమ జీవితాన్నంతటినీ కూడా భగవంతుడు చూపించినటువంటి దారిలో నడవటానికి నిశ్చయించుకుంటారు. కాబట్టి ఆ మార్గంలో ముళ్ళున్నా రాళ్ళున్నా చివరికి పెద్ద పర్వతాలు ఎదురైనా చలించరు, చింతించరు, భయపడరు. ముళ్ళు రాళ్ళు ఉంటే ఎలాగో ఒకలాగా తొలగించుకుంటారు. మరీ పర్వతాలు ఎదురైతే ఎలాగా అనే ప్రశ్న సాధారణ వ్యక్తులకు కలగవచ్చు. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు స్థితప్రజ్ఞుడైనటువంటి భక్తుడు సర్వభారాలు భగవంతుడికి అప్పగించి, ఇప్పటి వరకు నడిపించిన వాడు నువ్వే కదా, తర్వాత బాధ్యత నీదే కదా అని చెప్పి వారు అలాగే మార్గంలో ప్రయాణం చేస్తారు. నేను ప్రత్యేకంగా లేను అని నిశ్చలంగా మరింత భక్తిభావంతో స్మరిస్తూ ఉంటారు. అది పర్వతమే కానీ, పర్వతం వంటి అవరోధమే కానీ ఈశ్వర కృప వల్ల తొలగిపోతుంది. ఇది భక్తుల అనుభవం, స్థితప్రజ్ఞుడు తాలూకా లక్షణం. ప్రసాదే సర్వదుఃఖానం అని ప్రసరమైనటువంటి బుద్ధి కలిగి ఉండడం చేత అతనికి ఏ దుఃఖం కూడా హాని కలిగించదు. సుఖదుఖాల యందు సమబుద్ధి కలిగి రాగద్వేషాలని రెండిటికి అంటకుండా ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ వెళుతున్నారు. ఏకనాథ్ మహారాజు వారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో వారింట్లో జరిగే ప్రవచనాలతో శ్రీకృష్ణుడు జననఘట్టని చెప్పారు. ఈశ్వర సంకల్పం ఎంత బలమైనదో విషయాన్ని శ్రోతలకు వివరించారు. ఏకాదశి రోజున తిరిగి అదే విధంగా పరమాత్మ తాలూకా దుష్ట సంహరణం గురించి ప్రవచనం చెప్పారు. శ్రోతలారా,
కంసుడు ఎంతటి బలవంతుడైనా భగవద్భక్తి లేనివాడు భగవంతుని ముందు భక్తి లేనివాడికి మృత్యుభయం తప్పదు. అతనికి ఆకాశవాణి వార్త విన్నప్పటి నుంచి భయమే ఆవరించి ఆ భయం అనేక అనర్థాలు చేయడానికి దోహదకారి అయింది. తల్లిదండ్రులు ఇలా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. చెప్పుకుంటూ వస్తే ఏకనాథ్ మహారాజ్ వారు తమ నిత్యకృత్యాలతో ప్రవచనాలతోని క్షణం తీరిక లేకుండా ఉన్నారు. సద్గురునాథుని దర్శనం మనసు కోరుతూ ఉండగా అదే సమయానికి వారి నుంచి రమ్మనమ్మని అనుమతి కూడా లభించింది. గిరిజాబాయితో సంప్రదించి ఉద్ధవుడనే శిష్యుడిని ఇంటి దగ్గర పనులకి అన్నింటికీ కూడా అతన్ని అప్పజెప్పి దైవారాధనలు నిత్య నివేదనలు అన్నీ అప్పగించారు. ఉద్ధవుడు అన్నీ చేయగల సమర్థుడేనని వారికి మంచి నమ్మకం కలిగింది. భార్యాభర్తలు ఇద్దరు దేవగిరికి గురు దర్శనానికై బయలుదేరారు. మార్గంలో ఏకనాథ్ మహారాజు వారి తమ బాల్యంనందు భగవంతుని గురించి పడిన తపన తనకు మార్గదర్శనం చేసినటువంటి వృద్ధుడు సాక్షాత్ శ్రీహరి సద్గురుదేవులు జనార్దన పంతు వారు తనకి ఆదరించడం, శిష్యునిగా అంగీకరించడం, వారి ప్రేమానురాగాలు తల్లిదండ్రులేనని తనకు ఎంత ఆదరించడం, శిష్యునిగా అంగీకరించడం, వారిని తనకి ఎంత అంటే అవకాశం ఇచ్చాయి, ఆ విశేషాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని వివరిస్తూ ప్రయాణంలో చేసుకుంటున్నాడు. ఇంకా ఇలా చెప్పారు గిరిజాబాయి, మా గురుదేవులు కర్తవ్య నిష్ఠాపరాయణులు, శ్రీ దత్తస్వామి సాక్షాత్తు స్వామి స్వయంగా ఎంచుకున్నటువంటి శిష్యులు. వీరి ప్రార్థన లేకుండానే దత్తాత్రేయులు వారు రెండవ అవతారమైన నృసింహసరస్వామి వారు దర్శనం అనుగ్రహించారు. నృసింహవాడికి అమాంతంగా యోగశక్తితో తీసుకుపోయి అక్కడ శక్తిపాతం చేసి బ్రహ్మానుభూతిని ప్రసాదించారట. తర్వాత జీవితం యోగమయంగా గడపమని ఆదేశించారట. దత్తస్వామిని దర్శించినటువంటి వారు ఎవరికైనా ఈ భూమిపై జీవించాలనిపించదు. కానీ ఆయన ఒక జగద్గురువు కాబట్టి గురువాజ్ఞ లేకుండా ఏ భక్తుడు కానీ శిష్యుడు కానీ స్వయం నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తూ లోకహిత కార్యాలు చేస్తూ జీవితాన్ని లోకానికి అంకితం చేయాలి. శ్రీ దత్తాత్రేయులు ఈ లోకానికి తాను దత్తమయ్యాడు కాబట్టి ఆయనకు దత్తమైన వారిని కూడా ఈ లోకానికి దత్తం చేస్తారు. అది ఒక దివ్య ప్రణాళిక. దత్తాత్రేయ తత్వం ఎంత సులభగ్రాహ్యమో అంత అగాధం కూడాను అని గిరిజాబాయితో చెప్పుకుంటూ వచ్చారు. ఏకనాథ్ మహారాజు వారు తన భార్యతో ఈ విధంగా మార్గాయాసం తెలియకుండా ఉండగలగడానికి దత్తాత్రేయ స్వామి సంబంధించిన కథలు చెప్పుకుంటూ ఆమె కూడా ఏకనాథ్ గారితో గృహస్థ ధర్మాచరణలో ఉన్నప్పుడు పనుల ఒత్తిడిలో ప్రవచనాలు వినలేకపోతూ ఉండే. కాబట్టి ఇప్పుడు చాలా ఉత్సాహంగా సమయం దొరికింది కాబట్టి ఏకనాథ్ మహారాజు వారు చెబుతున్న విషయాల్ని శ్రద్ధగా భక్తితో వింటున్నది. దత్త మహారాజు వారి యొక్క లీలల్ని ఇంకా వివరించమని కోరింది. సత్కాలక్షేపం అవుతోంది. ఏకనాథ్ మహారాజు వారు దత్తలీలలో అద్భుతమైనటువంటి జంబాసుర సంహారాన్ని చెప్పారు. ఈ విషయాన్ని గిరిజాబాయి ఆశ్చర్యంతో స్వామి ఆధ్యాత్మిక అన్వయం నాకు ఎలా కుదురుతుంది, దయతో తమరే విడమరిచి చెప్పండి అని కోరింది. అప్పుడు ఏకనాథ్ మహారాజు వారు ఇలా చెప్పారు. దత్తస్వామి నివాసం సహ్యద్రి అంటే కొండంత సహనం కలిగి ఎవరుంటారో వారి హృదయమే దత్తాత్రేయుడి నివాసం. మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాలన్నీ దత్తాత్రేయుల స్వామి వారి శక్తితోనే సక్రమంగా పనిచేస్తున్నాయి. అదే ఆయన స్త్రీలతో క్రీడిస్తున్న దృశ్యం. అనగా వాటన్నిటికీ ఆ దత్తాత్రేయ స్వామి వారి స్పర్శతోనే శక్తి వస్తోంది. ఈ శరీరంలోని ఇంద్రియాలన్నింటికీ మనస్సు ఆధిపత్యం వహిస్తుంది. అదే ఇంద్రుడు. ఏ జీవుడికైనా అహంభావం ఎక్కువ కలిగినప్పుడు మనసు యొక్క నియంత్రణ ధిక్కరిస్తాడు. దాన్ని అదుపులోకి తేవాలంటే మూల పురుషుడైన దత్తాత్రేయుని శరణు పొందాలనేది దీనిలోని రహస్యం. అంతేకాక ఈ జీవుడి శరీరాన్ని విడిచిపెట్టిన అనఘాఘాతమే. అంటే ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన అనఘమాతే తిరిగి జీవుణ్ణి మరొక శరీరంలో ప్రవేశపెడుతుందని బోధిస్తూ వచ్చారు. ఆ కథ విని తన్మయత్వం నుంచి బయటకు వచ్చి ఆమె వంక చూస్తూ ఉంటే గిరిజాబాయి నిద్రలో ఉండడం గమనించారు. ఆహా, శ్రీదత్త గురుదత్త ఏమిటయ్యా, నీ లీల అనూహ్యం కాదా? నీ లీల కంతు లేదు. ఎవరికి ఏ సమయంలో ఎంతవరకు ఏ విధంగా తెలియజేయాలో నీ నిర్ణయంతో తెలుపుతాను. నేనెవరిని నీ లీలలు తెలపగా అఘటనా సామర్థ్యం అంతా ఎక్కడిదే నీదే కదా. దేవాది దేవా, మహామహిమాన్వితులైనటువంటి వాళ్ళనే తబ్బింపు చేశావు. నీ మహిమలు తెలియడం తరమా అని అనుకుంటూ ఉండే స్వయంగా తెలపలేనని స్మరించుకున్నాడు. అది ఆ ప్రయాణించి బండిలో ఇద్దరు దేవగిరి దుర్గానికి చేరుకున్నారు. సద్గురుదేవులు జనార్దన పంతు వారుకి వీరు వస్తున్న విషయం మానసికంగా దర్శనమైంది. నూతనంగా వచ్చినటువంటి దంపతులకి నమస్కారాలు అందుకుని ఆశీర్వాదాలు ఇచ్చారు. తర్వాత అందరికీ స్నానానుష్ఠానాల అనంతరం మృష్టాన్న భోజన ఏర్పాట్లు చేశారు. ఆ పైన తీరికగా సద్గురుదేవులు ఏకనాథ్ మహారాజు వారి నిత్య కార్యక్రమాల గురించి ప్రశ్నించి తెలుసుకున్నారు. నిరంతర భాగవత ప్రవచనాలు జరుగుతున్నాయి.
అది విని ఎంతో సంతోషాన్ని పొందారు. తర్వాత మరాఠీలో భాగవత గ్రంథ రూపాన్ని రచించమని ఆదేశించారు. ఏకనాథులు వారు ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళగానే తప్పకుండా చేస్తానని గురుదేవులకు ప్రణమిల్లి నమస్కారం చేసి ఆనందంగా ఒక వారం రోజులు దుర్గం పైన ఏకనాథుల చేత భాగవత ప్రవచనం చేయించారు. ప్రతి చిన్న సంఘటన ఏకనాథుల వారి బాహ్యార్థము, అంతరార్థము, సూక్ష్మార్థము, రహస్యార్థములు వివరిస్తూ ఉండగా సద్గురునాథులు ఆనందలోకాల్లో విహరించేవారు. దత్తాత్రేయులు వారి ఆశీర్వచనాలు నీకు పుష్కలంగా ఉన్నాయని దీవించి దంపతులకి నూతన వస్త్రాభరణాలు ప్రసాదించి వీడ్కోలు పలికారు. సద్గురుదేవులు పాదార విందాలకి మొక్కుతుండగా ఏకనాథ్ మహారాజు వారికి కన్నీరు ఆగలేదు. అలాగే కన్నీటితో పాదాభిషేకం చేస్తుంటే గురుదేవుల కళ్ళ నుండి కూడా రాలుతున్నటువంటి ఆనంద బాష్పాలు ఆయన తలపైన అక్షతల వలె పడ్డాయి. ఏకనాథ్ మహారాజుకి లేపి గురుదేవులు వారు ఆలింగనం చేసుకుని ఇది ఒక అనిర్వచనీయానందకర సన్నివేశం, మరలిపోవడానికి మనస్సు రాకుండా ఉంది, చెప్పడానికి గొంతు గద్గదికమై మాట పెగలి రాకుండా ఉందని ఏకనాథ్ మహారాజు తొట్టుపడుతుండగా గురుదేవులు ధీరగంభీరులై, ఏకనాథ్, మనం ఉన్నది దత్తాదేశమే, అదే కర్తవ్యపాలన. ఈ విషయం విడిచిపెట్టద్దు, మర్చిపోకు. ఏది ఏమైనా ధైర్యంతో జీవితంలో సాధించవలసినంత మేరకు సాధించాలి. సకలము దత్తాత్రేయ స్వామి వారి తాలూకు ఆధీనం. మనము నిమిత్త మాత్రం జ్ఞాపకం ఉంచుకో. మిన్ను విరిగి మీద పడినా చలించకూడదు. చిత్తప్రజ్ఞుడవే అశేష జనావళి ధైర్యంతో ప్రసాదించి దైవనిష్ఠాపరులుగా మార్చాలి. ఆ పైన దైవ కార్యం దైవమే నిర్వహిస్తుంది. కాబట్టి ఆయన తాలూకా దివ్య ప్రణాళికలో మనము పాత్రధారులం. సూత్రధారి ఆయనేనని నిస్సంకోచంగా నమ్ముకుని ముందుకు సాగు అని దీవించి పంపించారు. సజ్జల నేత్రాలతోనే గురు శిష్యులిద్దరూ వీడ్కోలు తీసుకున్నారు. ఏకనాథ్ మహారాజు వారి ధర్మపత్ని గిరిజాబాయితో పాటు తిరిగి పైఠానికి చేరుకున్నాక సద్గురునాథుని కలయికతో చిన్ననాటి మధుర స్మృతులు సంతోషాన్ని, వీడ్కోలు కాస్త విచారాన్ని కలిగించింది. అయినా గురుదేవుల ఆజ్ఞ, మిన్ను విరిగి మీద పడినా చలించకూడదు, ఇది దత్తాత్రేయ స్వామి వారి ఆజ్ఞ అన్నారు. అదే తన జీవితానికి ఆదర్శం. భాగవతంలో ధర్మ సూక్ష్మం కూడాను ఇదే కదవు. తన జీవితమే భాగవతంగా మారాలి, పరమాత్మకి అంకితం చేయాలి. అప్పుడు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా దీన్ని సురక్షితం చేసి జనహితానికి ఉపయోగపడతాడు భగవంతుడే అని ఆదేశించాడు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం.